ప్రైజ్ ద లార్డ్. దేవుని నామముకి స్తోత్రములు కలుగును గాక. దేవుని బిడ్డరా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. కీర్తనలు 24వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డ, నీ కోరికను సిద్ధింపచేసి. ఎన్ని కోరికలు ఉన్నాయి మీకు? ఎన్ని కోరికలు ఉన్నాయి? ఇంతకుముందే చెప్పాను కదా, దేవునికి ఇష్టం లేని కోరికలు కోరడం కూడా తప్పే. దేవునికి అనుకూలమైనటువంటి కోరికలు, నీ జీవితానికి అనుకూలమైనటువంటి కోరికలు నువ్వు కోరినట్లయితే దేవుని బిడ్డ, నీ కోరికలను ఆయన తీర్చే దేవుడు. అది దేవునికి ఇష్టకరంగా ఉండాలి. ఆ కోరికలు అడ్డమైనటువంటి కోరితే మాత్రం లాభము లేదు. చెడును కోరుకుంటే మాత్రం లాభము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కోరికలను ఆయన సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. నీ ఆలోచనలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటమ్మా? స్తోత్రం. సఫలపరుస్తాడంట. అంటే క్లియర్ చేస్తాడు. నీ ఆలోచన యావత్తంతా కూడా ఆయన నెరవేర్చే దేవుడు. మంచి ఆలోచనలతో, మంచి నడిపింపుతో నువ్వు ముందుకు సాగినప్పుడు, మంచి మనసుతో నువ్వు ప్రభువును అడిగినప్పుడు తప్పకుండా నీ కోరికలు ఆయన తీరుస్తాడు. నీ ప్రార్థనలకు ఆయన జవాబు ఇస్తాడు. నీ ఆలోచన యావత్తునంతా కూడా ఆయన సఫలము చేసే దేవుడు గనక, మరి నీ కోరికలను తీర్చే దేవుడు, నీ ఆలోచన యావత్తంతా సఫలం చేసే దేవుడు నీకుండగా, నీ ప్రార్థన ఆలకించి నీకు జయ జీవితం ఇచ్చే దేవుడు నీకుండగా, నీకు ఇంకా ఎందుకు దిగులు, ఎందుకు బాధ, ఎందుకు చింత, ఆవేదన? దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. దేవునికి అనుకూలంగా నువ్వు ప్రార్థన చెయ్యి. తప్పకుండా దేవుడు నీ కోరికలు తీరుస్తాడు. నీ ఆలోచనలన్నీ కూడా సఫలం పరుస్తాడు. ప్రభా, నీకు స్తోత్రం నాయన. నిన్ను నమ్మిన బిడ్డలందరూ కూడా ప్రభా, ఏ కోరికలతో ఉన్నారో నా తండ్రి, ఉద్యోగ కోరికలు, వివాహ కోరికలు నాయన, ప్రమోషన్ కోరికలు, గృహాల కోరికలు ప్రభా, ఇంకా నాయన వారి జీవితంలో ఏవేవి కోరికలు ఉంటున్నాయో అవన్నీ కూడా మీ నామంలో తీర్చే దేవుడు నా తండ్రి. మీరు సహాయం చేయండి ప్రభా. వారి ఆలోచన యావత్తంతా కూడా మీరు సఫలపరుస్తారంటున్నావు కనుక దేవా, వారి ఆలోచనలన్నీ కూడా మీరు సఫలపరిచి ప్రతి బిడ్డను ప్రభా నీ కృపలో భద్రపరచుకోమని నజరేయుని నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.